అది రెండో ప్రపంచ యుద్ధ సమయం 1945లో డెన్మార్క్లో ఘోరమైన అత్యంత భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. అదే మానవ మెదళ్ల చోరీ. చరిత్రలో కనీవినీ ఎరగని ఘటన ఇది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ దేశంలో ఓ సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయం అనే పేరు మోసిన యూనివర్సిటీ ఉంది. అందులోని ఓ అండర్ గ్రౌండ్లో పెద్ద గది ఉంది. అందులో సుమారు 10,000 మానవ మెదళ్లను భద్రపరిచారు. చెడిపోకుండా సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేక ద్రవంతో నింపిన తెల్లటి ప్లాస్టిక్ బకెట్లలో నిల్వ చేశారు. అయితే ఇదంతా కూడా ఆ యూనివర్సిటీలోని ఇద్దరి వైద్యుల నిర్వాహం. అయితే వాళ్ళిద్దరూ కూడా మానసిక అనారోగ్యం గురించి అధ్యయనం చేయాలనుకున్నారు. మానవ మెదళ్లను పరిశీలిస్తే మనుషులు ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళు భయపడడానికి కారణాలేంటి, అదేవిధంగా మనుషుల సంతోషపడినప్పుడు వారి మెదల్లో జరిగే ప్రక్రియ, ఇలా అనేక విషయాలపై పరిశోధన చేయాలనుకున్నారు. దానికోసం మానవ మెదళ్ల సేకరణ మొదలుపెట్టారు. అప్పటి నుంచి యూనివర్సిటీకి సంబంధించిన మానసిక ఆసుపత్రులలో మరణించిన వ్యక్తుల మెదళ్లను సేకరించడం మొదలుపెట్టారు. సుమారు 30 ఏళ్ల పాటు ఏకంగా 10,000 మానవ మెదళ్లను సేకరించారు. అయితే ఆ రోజుల్లో మానసిక అనారోగ్యానికి మంచి మందులు లేవు. రోగుల గురించి అంతగా పట్టింపులు ఉండేది కాదు. కుటుంబాలను కూడా డాక్టర్లను ప్రశ్నించేవారు కాదు. చనిపోయిన తర్వాత వారి శరీరాల నుంచి మెదళ్లను తీశారనే విషయాన్ని కూడా గమనించేవారు కాదు. అందుకే డాక్టర్లు వారి మెదళ్లను తీసి హాస్పిటల్ అండర్ గ్రౌండ్లో భద్రపరిచేవాళ్ళు. చాలా సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లో మెదళ్లను దాచి ఉంచారనే విషయం కొద్ది మంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. వాళ్ళు విషయం బయటికి రాకుండా వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో చాలా కాలం పాటు ఆ హ్యూమన్ బ్రెయిన్స్ అండర్ గ్రౌండ్లోనే ఉండిపోయాయి.